భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞానయోగం. మోక్షసిద్ధికి కర్మయోగం, సాంఖ్యయోగం రెండూ మార్గాలే అయినా కర్మయోగం సాంఖ్యం కన్నా శ్రేష్టమైంది. ఈ యోగాన్ని స్వల్పంగా అనుష్ఠించినా వ్యర్థం కాదు, ఫలితం లభించి తీరుతుంది. ఈ విషయాన్ని నిరూపించాడు కృష్ణ పరమాత్మ. ఈ కర్మానుష్ఠానంలో అవసరమైన ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా సంపాదించుకోవాలో వివరించాడు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని ఎలా జయించాలో చెప్పాడు. అలా జితేంద్రుడై యోగాభ్యాసం చేయాలని స్పష్టం చేస్తూ ఆ తర్వాత ఎలాంటి వారు యోగానికి అర్హులో కూడా తెలియచెప్పాడు. జ్ఞాన విజ్ఞానాలను పొందిన యోగి సకల భూతాలలో పరమేశ్వరుణ్ణి చూడాలని, పరమేశ్వరుడిలో సకల భూతాలను దర్శించాలని స్పష్టం చేశాడు. కర్మలను విడిచిపెట్టకుండా పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవడానికి గాను కర్మయోగ విధులలో భాగమైన జ్ఞానం అంటే ఏమిటో, విజ్ఞానం అంటే ఏమిటో అవగతం చేసుకోవలసి ఉంటుంది. భగవద్గీతలోని 18 అధ్యాయాలను 3 భాగాలుగా విభజింపవచ్చు. మొదటి 6 అధ్యాయాలలో ఆత్మజ్ఞానపూర్వకమైన కర్మానుష్ఠానంతో సాధించడానికి వీలైన ప్రత్యేగాత్మ స్వరూప దర్శనం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ తర్వాత 6 అధ్యాయాల్లో అంటే 7 మొదలు 12వ అధ్యాయం వరకు భగవంతుని తత్వం, దాని మహాత్యం, వీటికి సంబంధించిన భక్తి యోగనిష్టను గురించి, అటుపైన చివరి 6 అధ్యాయాలలో అంతకుముందు 2 షట్కాలలో చెప్పిన ప్రకృతి, పురుషుడు, ఆ రెంటి సంపర్కరూపమైన ప్రపంచం, ఈశ్వరుని ఆధ్యాత్మం, కర్మ, జ్ఞాన, భక్తి స్వరూపాలు, వాటిని అనుష్ఠించే విధానాల గురించి మరింత విపులంగా విశ్లేషించి చెప్పాడు. స్థూలంగా చెప్పాలంటే మొదటి 6 అధ్యాయాలలో తెలిసిన విషయాలని 7వ అధ్యాయం మొదలు 17వ అధ్యాయం వరకు మరింత విపులంగా విశేషాలతో విభజించడం జరిగింది. ఇక చివరిదైన 18వ అధ్యాయం కర్మయోగాన్ని స్థూలంగా సమీక్షిస్తూ ఉపసంహారంగా చెప్పిందని భావించవచ్చు. అనిత్యమైన ఈ ప్రపంచం అంతటా నిత్యమైన సత్యమైన పరమేశ్వరుడు నిండి ఉన్నాడు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. నిత్యుడైన పరమాత్మ నుండి అనిత్యమైన ఈ ప్రపంచంలోని వస్తుజాలం అంతా ఎలా వచ్చిందో తెలుసుకోవడమే విజ్ఞానం. కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. అర్జున, ఎవడైతే నా మీద చిత్తాన్ని నిలిపి నన్నే ఆశ్రయించి యోగాభ్యాసం చేస్తాడో వాడు నా సంపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. నా సంపూర్ణ స్వరూపం అంటే నా విభూతులు, నా బలము, శక్తి, ఐశ్వర్యం మొదలైనవి. ఇలా తెలుసుకునే విధానం చెప్తాను విను. అనేక రకాలైన అసంఖ్యాకములైన కళ్యాణ గుణాలు నాలో ఉన్నాయి. అనంతమైన మహావిభూతి కలవాణ్ణి నేను. అందువలనే నాకు వ్యతిరిక్తాలైన చిత్, అచిత్ వస్తు సమూహం కన్నా నేను వేరుగా ఉంటాను. ఈయన వివక్తతకు సంబంధించిన జ్ఞానంతో కూడా నా స్వరూపాన్ని గురించిన జ్ఞానం నీకు బోధిస్తాను. అది అనుభవ జ్ఞానంతో కూడిన శాస్త్రీయ జ్ఞానం. దీన్ని గురించి తెలుసుకున్నావంటే ఇక తెలుసుకోవలసిందంటూ ఏదీ ఉండదు. అందుకే నీకోసం వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అర్జున. మనుష్యులు వేల కొద్దీ ఉన్నారు, కానీ వీరిలో ఆత్మజ్ఞాన సిద్ధి కోసం ఏ ఒక్కడో ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రయత్నించిన వారిలో ఏ ఒక్కడో మాత్రమే ఆ జ్ఞానసిద్ధి పొందుతున్నాడు. అలా జ్ఞానసిద్ధి పొందిన వారిలో కూడా ఏ ఒక్కరో మాత్రమే నన్ను గురించి తెలుసుకోగలుగుతున్నాడు. అలా తెలుసుకున్న వారిలో సైతం ఏ ఒక్కడో మాత్రమే నన్ను గురించి అంటే నా నిజస్వరూపాన్ని గురించి నిశ్చయంగా సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడు. అంటే నన్ను గురించి నిశ్చయంగా సంపూర్ణంగా తెలుసుకోగలిగినవాడు ఏ ఒక్కడూ లేడన్నమాట. అర్జున, ఈ జగత్తు చిత్రవిచిత్రమైనది. ఇది అనంతములైన భోగ్య భోగోపకరణ భోగస్థానాల రూపంలో ఉన్నది. పంచభూతాలు అంటే భూమి, నీళ్లు, నిప్పు, గాలి, ఆకాశం, గంధ, రసరూప, స్పర్శ శబ్దాలనే గుణసహితాలు, ఇవి ఈ పంచభూతాలు. చిత్తం, బుద్ధి, అహంకారం అనేవి 3, మొత్తం 8. నా మాయ ఇలా 8 విధాలుగా ఉన్నది. భిన్నమైన 8 విధాలుగా ఉన్న ఈ ప్రకృతి యావత్తు నా మాయాశక్తి అర్జున. అది నాకు అపరమైన ప్రకృతి, అంటే నాకు అప్రధానమైనది, నికృష్టమైనది. సంసార స్వరూపంలో ఉన్న ఈ ప్రకృతి బంధకమైనది, అచేతనం. చేతనకు భోగ్యభూతమైన ఈ ప్రకృతి కన్నా భిన్నమైనది. ప్రకృతికి భోక్తమైనందువల్ల ప్రధానభూతమైంది, చేతన రూపమైంది ప్రకృతి మరొకటి నాకు ఉన్నది. అదే ఈ జగత్తును ధరిస్తున్నది. ఈ విధంగా నాకు 2 ప్రకృతులు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఎక్కువ తక్కువలుగా
చిత్త అచిత్తుల మిశ్రమముగా చేతనాచేతన సమిష్టి రూపాలుగా ఉంటున్న ఈ సకల భూతాలు నా ఈ రెండు ప్రవృత్తుల వలె పుట్టినవి. కాబట్టి ఇవన్నీ నావే. వీటన్నింటికీ నియామకుడిని నేనే. సమస్త జగత్తు ఈ రెండు ప్రకృతుల వల్ల పుట్టినవి కావడం చేత, ఈ రెండు ప్రకృతులు నా నుండి పుట్టినవి అవడం చేత సమస్త జగత్తుకు పుట్టిన చోటు నేనే, నశించే చోటు నేనే. ఈ విధంగా సకల జగత్తుకు నేను ప్రభువును. అర్జున, అందువల్ల నాకంటే వేరే కారణమంటూ మరొకటి లేదు. ఈ చరాచర ప్రపంచం యావత్తు నాకు శరీరం. దారానికి గుచ్చిన పూసల్లాగా జగత్తంతా నాలోనే కూర్చబడి ఉన్నది. నన్ను ఆశ్రయించి ఉన్న ఈ జగత్తుకి నేనే ఆత్మను. కాబట్టి నాకంటే ఏ విధంగానూ గొప్పదైంది మరొకటి లేదు. అర్జున, నీళ్లలో రసాన్ని, సూర్యచంద్రాదుల్లో ప్రకాశాన్ని, వేదాల్లో ప్రణవాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, పురుషుల్లో పౌరుషాన్ని నేనే. విన్నావా అర్జున? భూమిలో సుగంధం ఉన్నది, అగ్నిలో తేజస్సు ఉన్నది, సకల భూతాలలో ఆయుష్ ఉన్నది, తపస్సులలో తపస్సు ఉన్నది. ఇవన్నీ నేనే. సకల చరాచర భూతకోటికి ఉత్పత్తి హేతువైన అనాది బీజాన్ని, ఆపై ప్రకృతి తత్వాన్ని నేనే. బుద్ధివంతులలో బుద్ధిని లేదా వివేకాన్ని, తేజోవంతులలో తేజస్సును నేనే. అర్జున, బలవంతులలో కామరాగాలు లేని బలాన్ని, ప్రాణులలో ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే. స్వస్త్రీలలో పుత్రోత్పత్తికి కారణమైన కామాన్ని. ఈ సమస్తం పరమపురుషుడికి శరీరం ఏ శబ్దంతో చెప్పినా అతన్ని గురించే చెబుతాయి. కాబట్టి ఈ విలక్షణమైన పదార్థాలన్నీ నా వలనే పుట్టాయి, నాకు శేషములైనాయి. అవన్నీ నా శరీరం కావడం వల్ల అన్నీ నాలోనే ఉన్నాయి. అవి ప్రకారంగా కలవాడనైనా నేను ఉన్నాను. సత్వగుణ రూపాలైన శమదమాదులు, రజోగుణ రూపంలో ఉన్న సర్వ సంతోషాదులు, తామసగుణ రూపాలైన శోకమోహాదులు నా నుండే పుట్టాయి. సాధారణ సంసారి వీటికి స్వాధీనమైనట్టు నేను వీటికి స్వాధీనం కాను. అవే నాకు స్వాధీనమై ఉన్నాయి. శరీరానికి స్థితి అనేది ఆత్మ వల్లనే కలుగుతున్నప్పటికీ కూడా ఆత్మ యొక్క స్థితికి శరీరం తోడ్పడుతున్నది. కానీ నాకు ఆ రెండు శరీరంగా ఉన్నా నా వల్లనే వాటికి స్థితి కానీ, వాటి వల్ల నాకు స్థితి కానీ, అవి నా స్థితికి తోడ్పడడం కానీ లేదు. మరి ఇలా రెండింటి వల్ల ప్రయోజనం లేనప్పుడు వాటిని శరీరంగా ధరించడం దేనికంటావా? అది కేవలం నా లీల. అలా లీలలు ప్రదర్శించడమే ప్రయోజనం. కాబట్టి అర్జున, ఈ విధంగా ఈ జగత్తు చేతనాచేతనాత్మకమైనది. నా వల్లనే పుడుతూ, నాలోనే ఉంటూ, నాలోనే నశిస్తూ, మరుగుపడుతూ ఉన్నది. నాకు శరీరం, ఆత్మ కూడా. ఇది కార్యావస్థలోనూ కారణావస్థలోనూ సర్వం నా శరీరంగానే ఉంటున్నది. నేనే సర్వప్రకారుణ్ణి, సర్వకారకుణ్ణి కావడం వల్ల సర్వవిధాలా నేనే అన్నిటికన్నా శ్రేష్ఠుణ్ణి. నాకన్నా ఎక్కువైంది ఏదీ లేదు. సత్వ రజస్తమోగుణ వికారం వల్ల మోహితమై, అంటే అజ్ఞానంలో పడి ఈ జగత్తు వికారం లేనట్టే గుణాల కన్నా భిన్నమై ఉంటున్న నన్ను తెలుసుకోలేకపోతోంది అర్జున. సత్వ రజస్తమోగుణమయమైన నా మాయ, ఈ మాయలో క్రీడించడం నా ప్రవృత్తి. నేను సృష్టించిన ఈ మాయని ఎవరూ అతిక్రమించలేరు. భగవత్స్వరూపాన్ని గురించి తెలుసుకోనీయకుండా ఈ మాయ అడ్డగిస్తున్నది. మాయామోహితమైన జగత్తు ఇది అర్జున. మాయాస్వరూపుడినై అన్నిటికీ ఆత్మగా ఉన్న నన్ను ఎవరు ఆశ్రయిస్తున్నారో, నన్ను ఎవరు శరణు పొందుతున్నారో వారు మాత్రమే ఈ మాయను దాటగలుగుతారు. పాపాలు చేసేవారు నన్ను ఆరాధించరు. వారు మూఢులు, నీచులు. నా మాయ వల్ల వారికి వివేకం ఉండదు. వారు రాక్షస ప్రవృత్తి కలవారై హింసాది కర్మలు చేస్తూ ఉంటారు. కనుక నన్ను ఆశ్రయించరు. నన్ను ఆశ్రయించేవారు పుణ్యాత్ములు. వారు 4 విధాలు. పుణ్య తారతమ్యం వల్ల 4 రకాలుగా ఉంటున్నారు. వారెవరంటే ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఐశ్వర్యం పోగొట్టుకుని స్థితిగతులు లేక మళ్లీ వెనుకటి స్థితికి రావాలని అలమటించే ఆర్తులు. ఐశ్వర్యం అసలు లేక అది కావాలని కోరుకునేవారు అర్థార్థులు. ప్రకృతి సంబంధం లేని ఆత్మస్వరూపాన్ని లేదా కైవల్యాన్ని పొందగోరేవారు జిజ్ఞాసువులు. ఆత్మస్వరూపం, భగవత్స్వరూపం అని తెలుసుకుని దాన్ని పొందాలి అనుకునేవారు జ్ఞానులు. ఇలా 4 విధాలుగా ఉంటున్న పుణ్యాత్ములలో నిశ్చలమైన భక్తిగల ఆత్మజ్ఞాని అందరికన్నా శ్రేష్ఠుడు. అలాంటివాడు నాకు ఎంతో ఇష్టుడు. నేను అలాంటి వాడికి ఎంతో శ్రేష్ఠుణ్ణి. జ్ఞానికి నేను ఆత్మను, అందుకే అతనికి ఇష్టుణ్ణి. వారి వారి కోరికలు సిద్ధించే వరకు తక్కినవారు నన్ను భక్తితో కొలుస్తారు. జ్ఞాని అలా కాదు. కోరికలు తీరినా తీరకపోయినా వాటితో నిమిత్తం లేకుండా నిరంతరం భక్తితో నన్ను కొలుస్తుంటాడు. కాబట్టి
అందరికన్నా జ్ఞాని గొప్పవాడు. జ్ఞాని నాకు సన్నిహితుడు. జ్ఞాని అంటే నేనే. ఎందుచేతనంటే చలించని మనస్సుతో నిశ్చల భక్తితో జ్ఞాని నేనే ఉత్తమగతి అని నమ్మి ఉంటాడు. అర్జున, ఇలాంటి జ్ఞాన సంస్కారం ఒక్కనాటితో కలగదు. అనేక జన్మలు ఎత్తి పుణ్యం చేస్తే కాని ఆ జ్ఞానం సిద్ధించదు. అప్పుడతడు సమస్తం భగవత్స్వరూపం అని, భగవంతుడనైన నేనే పరమగతి అని తెలుసుకుని నన్నే ఆరాధిస్తూ నన్నే శరణు పొందుతాడు. అలాంటివాడే మహాపురుషుడు అర్జున. అలాంటివాడు లోకంలో అరుదు. లోకంలో అందరినీ వారు వారు చేసుకున్న పాపాల వాసనని అంటిపెట్టుకుని ఉంటుంది. వారు ఆ వాసనలకు అనుగుణమైన కోరికలు పెట్టుకుంటారు. నన్ను తెలుసుకోవాలనే జ్ఞానం ఉండదు కనుక అశాశ్వతమైన వాటిని కోరుకుంటూ అవి తీరడం కోసం నాకంటే వేరైన ఇంద్రాది ఇతర దేవతలను రకరకాల నియమాలతో ఆరాధిస్తారు. ఆ దేవతలందరికీ నేనే దేహం కనుక ఎవరు ఏ ఏ కోరికలు పెట్టుకుని ఏ ఏ దేవతలను శ్రద్ధాభక్తులతో కొలుస్తున్నారో వారికి ఆయా దేవతల పట్ల శ్రద్ధాభక్తులు ఏర్పడేలాగా నేనే చేస్తున్నాను. నన్ను గురించిన జ్ఞానం వారికి లేకపోయినప్పటికీ భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి ఆ దేవతల రూపంలో నేనే వారి కోరికలు తీరుస్తున్నాను. అయితే ఇలాంటి ఆరాధకులు అల్పులు. ఎందుచేతనంటే వీరికి కలిగే ఫలం అల్పమైనది, అశాశ్వతమైనది కూడా. ధనము, భోగభాగ్యాలు ఇవన్నీ ఎప్పటికైనా నశించేవే కదా. ఇంద్రాది దేవతలు కొంతకాలమే ఉంటారు. వారి భోగాలు కొంతకాలమే ఉంటాయి. అవి తీరగానే వారు పతనమైనట్లే. ఆ దేవతలను ఆరాధించేవారు కూడా అస్థిరమైన భోగాలు అనుభవించిన తర్వాత పతనమవుతారు. ఈ పరిమితమైన భోగాలను అపేక్షించక శాశ్వతమైన బ్రహ్మానందాన్ని అభిలషిస్తూ నాకు భక్తుడయ్యి నన్నే ఆరాధిస్తూ నా ప్రీతి కోసమే సర్వకర్మలు చేస్తూ ఉండేవారు నన్ను చేరుకుంటారు. వారికి పతనం అంటూ ఉండదు. అంటే వారికి పునరావృత్తి ఉండదు అన్నమాట. అర్జున, నా స్వరూప స్వభావాలు ఎవరికీ అంతుపట్టవు. మాటల చేత, మనస్సు చేత ఇలాంటివి అని చెప్పడానికి, ఊహించడానికి అలవికాని స్వరూప స్వభావాలు నావి. వ్యక్తం కాని నన్ను బుద్ధిహీనులు వ్యక్తునిగా తలుస్తున్నారు. నా అసలు రూపం తెలిసినవారు నేను నాశనం లేనివాణ్ణని, సర్వేశ్వరుణ్ణని తెలుసుకుంటున్నారు. నేనప్పుడు వసుదేవుడింట్లో పుట్టాను కదా. ఈ దేహాన్ని ధరించడానికి ముందు పనులు చేయడానికి తగని స్థితి నాది. అంటే అవ్యక్త స్థితి. లోకశ్రేయస్సు కోసం కొన్ని కార్యాలు నిర్వహించడానికి గాను ఈ భౌతిక శరీరం ధరించి ఇప్పుడు వ్యక్తిని అయ్యాను. కానీ బుద్ధిహీనులు ఈ విషయం తెలుసుకోలేక నేను కర్మవశాన జన్మ ఎత్తానని అనుకుంటారు. నేను సామాన్యుడైన ఒక రాజకుమారుణ్ణని భావిస్తారు. కర్మల రూపంలో నన్ను ఆరాధించకుండా ఉంటారు. సత్వ రజస్తమోగుణ సంఘాత రూపమైన మాయ కప్పి ఉండడం వల్ల మోహితులై ఉన్న మానవులకి నా స్వరూప జ్ఞానం లేదు. వారు మూఢులు కాబట్టి నాకు చావు పుట్టుకలు లేవని తెలుసుకోలేరు. అందరూ ఆరాధించడానికి, ఆశ్రయించడానికి నేను అవతరించానని ఎవరూ ఎరుగరు. అర్జున, ఇదివరకు ఉన్న సమస్త ప్రాణులను నేను ఎరుగుదును. ఇప్పుడున్నవి, ఇక ముందు ఉండబోయేవి అయిన సకల ప్రాణుల గురించి నాకు తెలుసు. కానీ నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో నేను ఇలాంటి వాడినని ఎవరూ తెలుసుకోలేరు. నా భక్తుడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడు. అర్జున, సకల ప్రాణులకి ద్వంద్వరూపమైన సుఖదుఖాలు, ఇచ్ఛాద్వేషాలు పుట్టుకతోనే సంక్రమిస్తున్నాయి. పూర్వజన్మ వాసనల వల్ల వస్తున్నవి ఇవి. పరమార్థ జ్ఞానానికి ప్రతిబంధకం ఈ మోహం. దీనివల్ల అజ్ఞానం ఆవరిస్తున్నది. ఆ విధంగా సకల ప్రాణులు పుట్టుకతోనే మూఢత్వం పొందుతున్నాయి. అనేక జన్మలలో సంపాదించిన పుణ్యకర్మల ఫలితం వల్ల పాపవాసనలు నశించిపోగా జ్ఞానోదయం అవుతుంది. వారు ద్వంద్వాల నుండి, మోహం నుండి విముక్తులవుతారు. నన్ను చేరాలన్న దృఢ సంకల్పంతో నన్నే భజిస్తూ, నన్నే ధ్యానిస్తూ ఉంటారు. అర్జున, ఎవరైతే జననమరణరహితమైన మోక్షాపేక్షతో నన్నే ఆశ్రయించి అందుకోసం ప్రయత్నం చేస్తున్నారో వారే సకల ప్రాణికోటికి అంతర్గతంగా ఉండే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నవారు. వారే సకల కర్మలను తెలుసుకున్నవారు. వారే ఆధ్యాత్మ తత్వం తెలుసుకున్నవారు. అర్జున, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞ ఈ మూడిటితో కూడి ఉన్న నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారు మరణకాలంలో కూడా నిశ్చల మనస్సుతో నన్ను తెలుసుకోగలుగుతారు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు.